ఫ్రాన్స్లో ఈ నెల 17న నిర్వహించనున్న 79వ కెన్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశం తరఫున తెలంగాణ నుంచి పాల్గొనే అవకాశం మిస్ ఏషియా రష్మి ఠాకూర్కి దక్కింది. ఆమె ఈ ఫెస్టివల్లో తెలంగాణ టెక్స్టైల్స్ పై ప్రెజెంటేషన్ చేయనున్నారు. రష్మి ఠాకూర్ తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా కొద్దిసేపు దుబాయ్లో ఆగారు. ఈ సందర్భంగా స్టార్ 9 న్యూస్ దుబాయ్ స్పెషల్ కరెస్పాండెంట్ ఎస్వి రెడ్డితో రష్మి ఠాకూర్ మాట్లాడుతూ తన లక్ష్యాలను పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కెన్నెస్ ఫెస్టివల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొనే గొప్ప అవకాశం తనకు రావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణలో చేనేత కార్మికుల అద్భుత కళలను, పరిశ్రమ ప్రాధాన్యతను ఈ వేదికలో పంచుకుంటానన్నారు. పోచంపల్లి, గద్వాల చీరల ప్రాముఖ్యతను, హ్యాండ్లూమ్స్ గొప్పతనాన్ని వివరిస్తానని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ఉంచేందుకు తన వంతుగా కృషి చేస్తానని, ఇప్పటికే హైదరాబాద్లో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని రష్మి ఠాకూర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలని తెలంగాణ బిడ్డగా తాను కోరుకుంటున్నానని చెప్పారు. నేను దుబాయ్ నుండి ఎస్వి రెడ్డి, స్టార్ 9 న్యూస్. మనతో పాటు రష్మి ఠాకూర్ గారు, మిస్ ఏషియా మన తెలంగాణ నుంచి ఈరోజు దుబాయ్లో ఆగినారు. తను ఫ్రాన్స్లో ఒక కార్యక్రమం మీద మన భారతదేశము తెలంగాణ నుంచి బ్రాండ్ అంబాసిడర్గా టెక్స్టైల్ గురించి అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఈరోజు అది ఏ రోజు? అది 17th రోజు అక్కడ పాల్గొంటారు. దానిపైన తను మాట్లాడతారు మన స్టార్ 9 న్యూస్ తోటి. నమస్కారం. చెప్పండి, మీరు ఈ ప్రయాణం ఫ్రాన్స్ వెళ్తున్నారు, దుబాయ్లో ఆగినారు. మన తెలంగాణ గౌరవాన్ని ఎలా మీరు అక్కడ పొందుపరచగలుగుతున్నారు? మీరు దాని గురించి కొంచెం వివరణ చెప్పాలా? ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ. ఎందుకంటే తెలంగాణ కానీ సౌత్ ఇండియా కానీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వెళ్ళటం ఇంతకుముందు జరగలేదు, విచ్ ఈస్ అ వెరీ రేర్ థింగ్. మన ఇండియాని రిప్రజెంట్ చేయటం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా, ఎస్పెషల్లీ తెలంగాణ ఫర్ వెరీ ఫస్ట్ టైం. అండ్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఇండియన్ హ్యాండ్లూమ్స్ వేసుకుంటున్నాం. బనారస్ కావచ్చు, పోచంపల్లి ఇక్కత్ కావచ్చు. ఇక్కత్ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ తెలంగాణ విలేజ్. So I'm so happy to represent Telangana for the very first time in 79 years of the history of Cannes, and also wearing handlooms in Cannes Film Festival. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన తెలంగాణ గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ మీరు ఎలా తీసుకుంటున్నారు? డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఏంటి, సో తెలంగాణ అంటే ఏంటి అనేది గ్లోబల్ మీడియా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షోకేస్ వాట్ తెలంగాణ ఇస్. సో మీరు ఇంత హై ప్రొఫైల్ ఉండి కూడా మీరు ఇంత సింప్లిసిటీగా ఉండడానికి కారణం ఏంటి? సింపుల్ అనేది ఏముందండి, వెరీ సింపుల్ పర్సన్. సో ఐ డోంట్ నో, సింప్లిసిటీ అని కావాలని నేనే ఉండట్లేదు. ఐఎమ్ బీయింగ్ న్యాచురల్, దట్స్ ఆల్. మీరు తెలంగాణలో పుట్టి ఇంత పెద్ద స్థాయిలో ఎదిగిర్రు. తెలంగాణ మీద మీకున్న అభిప్రాయం, మీకున్న ప్రేమ? డెఫినెట్గా తెలంగాణ అంటే చాలా ప్రేమ ఉంది. ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న స్టేట్ కాబట్టి. సో ఆఫ్ కోర్స్ ఐ లైక్ టు ప్రమోట్ తెలంగాణ వీవర్స్ అండ్ తెలంగాణ కల్చర్ ఆన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్. యా, ఆఫ్ కోర్స్ నా స్టేట్తో, నా సిటీతో డెఫినెట్గా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాట్ యూ కాల్ ద కనెక్షన్. అది ఎప్పుడు ఉంటుంది. సో ఐమ్ ప్రౌడ్ టు బి అ తెలంగాణ. తెలంగాణ రావడంలో కూడా మీ పాత్ర ఉంది. మరియు తెలంగాణలో మీరు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఇప్పుడు పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పటి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఈ డ్రగ్స్ మీద కొంచెం మీరు మాట్లాడాలి. తెలంగాణ రావటానికి నా పాత్ర ఎట్లాంటిది లేదు. తెలంగాణ రావటానికి ఎంతో మంది లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఎంతో మంది లీడర్లు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. తర్వాత ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ అన్ని పోగొట్టుకున్నారు. సో డెఫినెట్లీ ఐఎమ్ నోవేర్ దేర్ ఇన్ ద రోల్ ఆఫ్ గెటింగ్ తెలంగాణ. బట్ yes, drug free Telangana is one of the serious issues we have been working out. రీసెంట్గా కమిషనర్ గారు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చేపట్టిన ర్యాలీస్ లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాం మేము ట్యాంక్ బండ్ పైన. To create an awareness how to stay away to drugs. So I'm taking a major part in that.
టు ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దుబాయ్లో మీరు ఈరోజు ఇక్కడ కలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.